గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రైతన్నా మీకోసం. వాస్తవంగా రైతుల దగ్గరికి వెళ్ళాలి చంద్రబాబు గారు. ఇవాళ అంతా కార్యక్రమం పూర్తయ్యాక ఉదయం 11:30 గంటలకి సమావేశం మాత్రం పెట్టబోతున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 46,85,838 మంది రైతుల ఖాతాలో 6,310 కోట్లు జమ చేశామని, 90% సబ్సిడీ మీద బిందు సేద్యం ద్వారా రైతులకు 1,654 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చామని, సబ్సిడీ మీద మేలైన విత్తనాలు ఎరువులు పంపిణీ చేశామని, కాలువల పూడికితీత, సకాలంలో నీటి విడుదల, వానీటి సంరక్షణ, నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరందేలా మెరుగైన సాగునీటి విధానం అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎంఎస్పీ ఎంఐఎస్ ద్వారా రైతుల నుండి దగ్గర నుండి పంటను కొనుగోలు చేసి ఆదుకుంటున్నాం అని చెప్తున్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వాల మద్దతు జరిగిపోతుంది అన్నటువంటిది అడ్వర్టైజ్మెంట్ చేసుకొచ్చారు. ఇకపోతే ఈనాడులోనే విద్యుత్ ప్రాజెక్టులో 60 రోజుల్లో కార్యరూపం, క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే సత్వరం పరిష్కరించండి. విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం. ఫెర్రో ఎల్ఐఎస్కి మరో ఏడాది ప్రోత్సాహకాల ప్రకటన. రాష్ట్ర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించాలి. అధికారులు చూడాలి. క్షేత్రస్థాయి సమస్యలు ఉంటే పరిష్కరించి అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ రంగంలో వినూత్న ఆవిష్కరణ రావాల్సి ఉందన్నారు. విద్యుత్ సంస్థలు తీసుకున్న రుణాలపై వడ్డీ భారాన్ని, విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు. విద్యుత్ సంస్థల సమర్థ నిర్వహణ ద్వారా ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేయకుండా చూడగలిగామని సీఎం పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇక ప్రధాని కార్యాలయం పేరు సేవా తీర్థ్. ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ కొత్త భవన సముదాయాన్ని సేవా తీర్థ్గా పిలవబోతున్నారు. ఢిల్లీలో సెంట్రల్ విస్టా పునరభివృద్ధి పథకంలో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ పేరుతో చేపట్టిన కొత్త భవనాల సముదాయంలో పిఎంఓ, కేబినెట్ సచివాలయం, జాతీయ భద్రతా మండలి కార్యాలయంతో పాటు విదేశాల నేతల దేశ సందర్శనకు వచ్చినప్పుడు చర్చలు జరిపేందుకు వేదిక కోసం కొత్తగా నిర్మిస్తున్న ఇండియా హౌస్ కార్యాలయం కూడా ఉంది. ఇప్పుడు ఇందులో పిఎంఓ భవన సముదాయ నిర్మాణం పూర్తిగా వస్తుంది. ఈ క్రమంలో దాని పేరు అధికారులు మంగళవారం వెల్లడించారు. సేవా స్ఫూర్తిని ప్రతిబింబించేది ఉంటుందని పేర్కొన్నారు. అధికారి నుంచి సేవా బాధ్యత వైపు పరిపాలన ఆలోచన విధానం మారుతోందని చెప్పారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అనుమతులు లేని హోర్డింగులకి రోజుకి 50,000 రూపాయల జరిమానా, సవరించే నిబంధనలపై మార్గదర్శకాలు జారీ. అనుమతులు లేని హోర్డింగులపై ప్రభుత్వం కఠినంగా వివరించబోతుంది. ఇట్లాంటి వాటిపై రోజుకి 50,000 చొప్పున జరిమానా విధించబోతుంది. ఉల్లంఘన పునరావృతమైతే సంబంధిత ఏజెన్సీ అనుమతులు రద్దు చేయనుంది. ఈ మేరకు హోర్డింగులు, ఇతర ప్రకటన బోర్డుల నియంత్రిత నిబంధనలు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సవరించింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మంగళవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో నగరాలు, పట్టణాల్లో పెట్టే హోర్డింగులకు పుర నగరపాలక సంస్థ, నగర పంచాయతీల నుంచి అనుమతులు తప్పనిసరి, లైసెన్సులు 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయన్నటువంటిది. కానీ అమల్లో ఎవరు చేస్తారు? ఇప్పుడు హోర్డింగులు ఒరిజినల్గా రికార్డెడ్ హోర్డింగ్లు ఎవరు పెడుతున్నారు? ఎవడికాడు పెట్టుకుంటున్నాడు. వాడు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నారు. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు హోర్డింగులు పెట్టుకుంటున్నారు. వాడు పర్మిషన్ తీసుకోకపోతే పెనాల్టీ ఎవరి మీద వేస్తారు? కేవలం మన కోర్టు ఆగ్రహించింది కాబట్టి, కోర్టు ఆదేశించింది కాబట్టి కాగితాల మీద ఇది ఉంటుంది. లేకపోతే సంచార్ సాదీపై దుమారం. కొత్త పౌర ఫోన్లలో ముందుగానే యాప్ని ఇన్స్టాల్ చేయాలన్న నిబంధనపై విపక్షాల ధ్వజం. ప్రజల గొంతు మరమే నులిమే చర్య అన్న కాంగ్రెస్. వ్యక్తిగత గోప్యతపై దాడి అన్న కేజ్రీవాల్. వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన రేణుకా చౌదరి. యాప్ని డిలీట్ చేసుకోవచ్చని కేంద్రం. సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం కొత్తగా వచ్చే సెల్ ఫోన్లో సంచార్ సాధి యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేసే వాళ్ళని కేంద్ర ప్రభుత్వ ఆదేశం తీవ్ర దుమారం రేపింది. ఇది ప్రజల వ్యక్తిగత జీవితాలకు తొంగి చూసే చర్యను విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరితో సంప్రదించుకొని నియంత్రణతో నిర్ణయం తీసుకుందని ఆరోపించి, అయితే కంపెనీలు ముందుగానే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి ఇచ్చిన వినియోగదారులు డిలీట్ చేసుకోవచ్చు, రిజిస్టర్ అయ్యాక అది పనిచేయడం ప్రారంభిస్తుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మనోళ్ళు ఎంత నీచంగా తయారయ్యారంటే, ఇప్పుడు అమెజాన్ దగ్గర నుంచి అనేక యాప్లు ఫోన్తో పాటు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యి వస్తున్నాయి. వాటిని ఆ తర్వాత అందులోకి ఎంటర్ అవుతాం. అవన్నీ తప్పులేదట. విదేశాలకు సంబంధించిన యాప్లు, స్వదేశీ యాప్ సంచార సారథి వస్తే ప్రైవసీకి భంగం అంట. ఇంతకంటే నీచులు, ఇంతకంటే నీచమైనటువంటి ప్రతిపక్షం ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఉండకూడదని కూడా కోరుకోవాలి. ఇకపోతే మొందాతో నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోండి. తుఫాన్ మిగిల్చిన నష్టం 6,352 కోట్లు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి నివేదిక సమర్పించిన మంత్రులు నారా లోకేష్, అనిత. వ్యవసాయ రంగానికి తగిలిన దెబ్బ గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి వివరణ. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్లో సంబంధించిన మోందా తుఫాన్ కారణంగా వివిధ రంగాలకు 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వంగలపూడి అంతలు కేంద్ర మంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు తెలిపారు. వాళ్ళు మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇతర ఎంపీలతో కలిసి తుఫాన్ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున నివేదిక అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. క్వాంటమ్ టెస్టింగ్ గ్లోబల్ సెంటర్గా అమరావతి. ప్రపంచంలోని పెద్దదైన కాంపోనెంట్స్ టెస్టింగ్ బెంచ్ మార్కింగ్ సదుపాయం. ఇందుకోసం 100 సిస్టమ్స్ ఏర్పాటు, 1,00,000 మంది క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్లకు శిక్షణ. ఈనాడుతో ఫిన్లాండ్ కంపెనీ క్వాంట్రోల్ ఓఎక్స్ సిఇఓ విశాల్ చత్రత్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పరకామణిలో చోరీ కేసు రాజీపై హైకోర్టుకు సిఐడి, ఏసీబీ నివేదికలు. విచారణ శుక్రవారానికి వాయిదా. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో
రాజీవ్ వ్యవహారంపై దర్యాప్తు జరిపి హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద సీల్ కవర్లు నివేదికలు దాఖలు చేశామని సిఐడి డీజీ ఏసీబీ డీజీ తరపు న్యాయవాదులు పాణిని సోమయాజి సీతిరాజు శ్యామ్ సుందర్ హైకోర్టుకు నివేదించారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తమ పరిశీలన కోసం ఆ నివేదికలు కోర్టు అధికారికి అందజేయాలని రిజిస్ట్రార్ను ఆదేశించారు. విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. వైకాపాయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణలో చోటు చేసుకున్న చోరీ కేసును ఫిర్యాదుదారుడు వై సతీష్ కుమార్, నిందితుడు సివి రవికుమార్ లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారాన్ని సిఐడితో దర్యాప్తు చేయించాలని పాత్రికేయుడు ఎం శ్రీనివాసులు వేసిన వ్యాజ్యంపై ఏడాది అక్టోబర్ 27న హైకోర్టు విచారణ జరిపింది. కేసు రాజీ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, దర్యాప్తు అధికారి ఐఓ, ఫిర్యాదుదారుడు అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అధికారి వై సతీష్ కుమార్ పాత్రపై దర్యాప్తు చేయాలని న్యాయస్థానం సిఐడి డీజీని ఆదేశించింది. మరోవైపు చోరీకి పాల్పడిన సివి రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు కూడబెట్టిన స్థిర చరాస్తులతో పాటు బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీని కోరింది. రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు విక్రయించిన ఇతరులకు కేటాయించిన ఆస్తులపై దర్యాప్తు చేయాలని, ఆదాయానికి తగ్గట్టు వారి ఆస్తులు ఉన్నాయా లేదా అనే కోణాలు దర్యాప్తు ఉండాలని నివేదికలు సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇప్పటికే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, అప్పనంగా ఆసుపత్రులు, వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన బోధనాసుపత్రులను ప్రైవేట్ వ్యక్తులకు హస్తగతం చేయనున్న చంద్రబాబు సర్కార్ మరింత బరితెగించింది. ప్రభుత్వ డబ్బులతో నిర్మించిన 4 ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పబోతోంది. కొసమేర్పు ఏంటంటే ఇప్పటికే ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బంది జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2 ఏళ్ల పాటు కొత్తగా ఆసుపత్రి ప్రైవేట్గా అప్పచెప్పడమే కాకుండా ఈ 2 ఏళ్ల పాటు అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది అందరికీ ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుందట. అంటే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కట్టి ప్రభుత్వ ఆసుపత్రిని, దానిలో పనిచేసే సిబ్బంది జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టబోతుంది. బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ప్రజాస్వామిక ప్రభుత్వం చేయని రీతిలో చంద్రబాబు సర్కార్ అడ్డగోలుగా వ్యవహరిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నాడు ఇంటర్నేషనల్, నేడు మున్సిపాలిటీ అంటూ అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు 2 నాలుకల ద్వారా 2015లోనే రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి 34,823 ఎకరాల సమీకరణ, ప్రభుత్వ అటభూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో రాజధానికి ప్రణాళిక, సింగపూర్ కన్సార్టియానికి 28.96 కోట్లు చెల్లించి మాస్టర్ ప్లాన్. ఆ ప్లాన్తో ప్రపంచంలో ఎక్కడా లేని రాజధాని నిర్మిస్తామంటూ గొప్పలు. ఇప్పుడేమో 29 గ్రామాలకే పరిమితం అయితే రాజధాని చిన్న మున్సిపాలిటీగా మిగులుతుంది అంటున్న బాబు. 2వ విడత 20,494 ఎకరాలకు సమాయత్తం అంటూ రాజధానిలో 2వ విడత భూ సమీకరణ 7 గ్రామాల్లో రైతుల నుంచి 16,562 ఎకరాల పట్ట భూమి సమీకరణ, 104 ఎకరాల అసైన్డ్, 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా మొత్తం 20,494 ఎకరాల సమీకరణకు సిఆర్డీ కమిషనర్ అనుమతి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు రోడ్డెక్కిన మామిడి రైతులు అంటూ ఈ కిలో మామిడికి 3 నుంచి 4 రూపాయలు ఇవ్వడంపై ఆగ్రహం, ఇదేం దారుణం అంటే ఆందోళన, చెన్నై, బెంగళూరు జాతీయ రహదారిపై ధర్నా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పిహెచ్సికి తాళాలు, చికిత్స అందక వ్యక్తి మృతి, కాకినాడ జిల్లా చేబ్రోల్లో ఘటన, సిబ్బంది కొరత కారణం డిఎంహెచ్ఓ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దారుణం, మండిపడిన స్థానికులు, డిఎంహెచ్ఓ నిలదీత అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కొనసాగుతున్న వాయుగుండం, తిరుపతి, నెల్లూరు జిల్లాలో వర్షాలు, తిరిగి పుదుచ్చేరి వైపు కదులుతున్న వాయుగుండం నేడు పుదుచ్చేరి, మహాబలిపురానికి మధ్య తీరాన్ని తాకే అవకాశం, దిత్వా తుఫాను వాయుగుండంగా బలహీనపడి కొనసాగుతుండటంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం తిరుపతి జిల్లా మల్లంలో 5.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా తడ, చిత్తమూరులో 5, పూల తోటలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. డీకే సీఎం అవుతారు, అధిష్టానం నిర్ణయిస్తే అంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శివకుమార్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ హాజరు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు, అది హైకమాండ్ నిర్ణయించినప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి షాకులకి చెక్ అంటూ విద్యుత్ రంగాన్ని గాడిని పెట్టాం సీఎం, వైసీపీ హయాంలో ధ్వంసం చేశారు, నాడు పీపీఎల్ రద్దుతో 9,000 కోట్ల భారం, సమర్థ నిర్వహణతో చక్కదిద్దాం, ప్రజలపై భారం పడకుండా చేశాం, ఫెరోలైస్కి మరో ఏడాది ప్రోత్సాహాలు, ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ఫలకాలు, ఆర్టీసీకి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు, రాష్ట్రంలో 5,000 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర రాష్ట్రాలతో స్వాపింగ్ ఒప్పందాలు, ఇంధన రంగంలో ఒప్పందాలను 60 రోజులు అమలు చేయాలి, సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖపై సమీక్షలో కీలక నిర్ణయాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 2వ విడతకు సై అంటూ ఏదైతే అమరావతి భూ సమీకరణ ఇక్కడ హైలైట్ చేశారు, మరోవైపు కాగ్నిజెంట్ వచ్చేస్తోంది అంటూ 12 నుంచి విశాఖలో కార్యకలాపాలు, ఐటీ పార్కులో తాత్కాలిక సెంటర్ ఏర్పాటు, అదే రోజు కాపులపాడు శాశ్వత భవనాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన, 2026 జూన్కి రావాల్సిన కంపెనీ ఉద్యోగుల ఆసక్తితో ముందుగానే రాక, పెట్టుబడుల లక్ష్యంగా 6 నుంచి లోకేష్ విదేశీ పర్యటన, తొలి రోజు డాలాస్లో ప్రవాసులతో భేటీ, 7 నుంచి 9 తేదీల్లో దిగ్గజ సంస్థల అధినేతలతో బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు, 11, 12లో కెనడాలో పారిశ్రామికవేత్తలతో భేటీ, వెంట ఉన్నతాధికారుల బృందం అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ప్రతిష్టంభనకు తెర అంటూ ఎస్ఐఆర్పై చర్చించేందుకు అధికార ఎన్డీఏ అంగీకారం,
8ని వందే మాత్రం, 9 ఎన్నికల సంస్కరణలపై చర్చ, స్పీకర్ నేతృత్వంలో జరిగిన బీఎస్సీ భేటీలో నిర్ణయం, సజావుగా సభలు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంట్ సమావేశాలు 2 రోజు గందరగోళం అన్నటువంటిది హైలైట్ చేశారు. పోతే మద్యం వ్యాపారి మద్యం స్కామ్లో ముంబై బులియన్ వ్యాపారి అరెస్టు, రోనక్ను అదుపులో తీసుకుని వైసీపీ గ్యాంగ్ ఇచ్చిన 100 కోట్లను వైట్ చేసినట్టు చోక్రా వెల్లడి, అవేవి తనకు తెలియదని అన్నయ్య అని చూసుకుంటాడని విచారణలో రోనక్ వెల్లడి, అన్నతో మాట్లాడుతానంటూ హాల్లోకి వెళ్లి జంప్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్న అన్న చేతన కోసం ముంబైకి అధికారులు సోదరులిద్దరిని నిందితులుగా చేర్చిన వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ నాయకుడు రాసలీలలు అంటూ పొరపాటును తానే మీడియా వాట్సాప్ గ్రూప్లో పోస్టింగ్, అనంతపురం జిల్లా నార్సల మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకుడు పట్నం ఫణీంద్ర వివాదతో రాసలీల జరుపుతూ తీసుకున్న వీడియోను తానే పొరపాటున ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేశాడు. అరగంట పాటు ఆ విషయాన్ని గమనించబడుతూ వీడియో సోషల్ మీడియాకి ఎక్కి వైరల్ అవుతుంది. మహిళతో ఏకాంతం గడిపిన సమయంలో ఫణీంద్ర స్వయంగా వీడియోని రికార్డు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఫణీంద్ర జగన్ దినపత్రికలో సుమారు 6 ఏళ్ల పాటు నార్పల మండల విలేకరిగా పనిచేశాడు. 3 నెలల క్రితం మానేసి పూర్తిస్థాయిలో వైసీపీలో చేరాడు. పార్టీ బీసీసీఎల్ సింగనమల నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నాడు. వీడియో వైరల్ కావడంతో ఫణీంద్రను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాకే శైలజనాథ్, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి పిలిపించుకుని తీవ్రస్థాయిలో మందలించిన సమాచారం. అయితే ఆ వీడియో తంది కాదని మార్ఫింగ్ చేసి తన పెద్ద ప్రచారం చేస్తున్నాడు. ఫణీంద్ర వివరణ ఇచ్చాడు. ఈ విషయం గురించి తమకు ఫిర్యాదు అందలేదని నార్పల ఎస్ఐ సాగర్ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే గంజాయి డాన్ కామాక్షి ఇంట్లో కత్తి, గంజాయి డాన్ అరవ కామాక్షి ఇంట్లో మారణాయుధం బయటపడింది. పాత ఫ్రిడ్జ్లో పొడవాటి కత్తి కనిపించింది. కామాక్షి ఆగడాలపై స్థానికులు కొందరు ఆగ్రహించి సోమవారం రాత్రి ఆమె ఇంటిని అనుచరుల నేలమట్టం చేశారు. విషయం తెలుసుకుని మంగళవారం అక్కడికి వెళ్ళిన పోలీసులకు కత్తి గంటపడింది. తమిళనాడుకి చెందిన కామాక్షి నెల్లూరు బోడిగాడి తోట వద్ద తన నేర సామ్రాజ్యానికి పునాది వేసుకుంది. భర్త జోసెఫ్, తమ్ముడు జేమ్స్, చెల్లెలు భర్త అనుచరులతో గ్యాంగ్ తయారు చేసుకుని గంజాయి విక్రయాలకు ప్రారంభించింది. 2022లో అప్పటి కలెక్టర్ రోడ్డు విస్తరణలో భాగంగా బోడిగాడి తోట వాసులందరికీ రూరల్ మండలంలోని కల్లూరుపల్లి వద్ద ఉన్న ఆర్డీటీ కాలనీలో ఇల్లు కేటాయించారు. కామాక్షితో పాటు ఆమె అనుచరులకు ఇల్లు వచ్చాయి. కానీ ఆమె బోడిగాడి తోటలోనే ఉంటూ నేరాలకు వ్యూహాలు పనేది. గంజాయి దిగుమతి ఎగుమతికి మాత్రం ఆర్డీటీ కాలనీకి అడ్డాగా చేసుకుని తన ఆగడాలకు అడ్డుకున్నందుకే సిపిఎం నాయకుడు పెంచలేని హత్య చేసి తమ గ్యాంగ్ జోలికి వచ్చిన పోలీసులపైన కూడా దాడులు చేయించిందని చెప్తున్నారు. పెంచలై హత్యతో కామాక్షి నేర సామ్రాజ్యం వెలుగు చూసింది. గంజాయిని ప్యాకెట్లో నింపి కల్లూరుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు కామాక్షి మీదని స్థానికులు తెలిపారు. ఆటో డ్రైవర్లు, అసంఘటిత కార్మికులకు కూడా గంజాయి ప్యాకెట్ల మీదని చెప్తున్నారు. గత నెల హౌసింగ్ బోర్డు కాలనీ ఎంఐజీలో ఒంటరి వద్ద మహిళ రుక్మిణమ్మ ఇంట్లోకి జోరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఆ మెడలోని 12 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. ఈ ఘటనలోనూ కామాక్షి సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. రైల్వే ఆస్తులను అనుచరణతో చోరీ చేయించి తనకున్న పాత సామాన్ల దుకాణం ద్వారా బయట ప్రాంతాలకు కామాక్షి మీదని పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.